ఏంటో అలివేని, శకుంతల భర్త మిలిటరీలోకి వెళ్ళి చాలా ఏళ్ళు గడిచిపోయాయి. మా బావ యుద్ధంలో పోయాడని అందరూ అనుకుంటుంటే నా చెల్లెలు మాత్రం ఇదిగో ఇలా నిండు ముత్తైదువులా బ్రతుకుతుంది. శుభకార్యాలు చేస్తుంది, తప్పని వారించలేం, అలాగని ఊరుకుని ఉండలేం. శకుంతలాదేవికి భర్త లేడా? లేదమ్మా, ఏదో ఉండబట్టలేక నేను నోరు జారాను. ఆ విషయం మర్చిపోండి, మీకు దండం పెడతాను. యాదేవి సర్వభూతేషు మాతృ. అమ్మా, మీరు ఆ కంకణాలని వధూవరుల చేతులు కట్టండి. అలాగే పంతులు గారు. ఆపండి. మీరు ఆ కంకణాలు కట్టడానికి వీల్లేదు. నోరు మూసుకో. ఏంటో మాటలు? అమ్మాయి నోరు నొక్కేసినంత మాత్రానా నిజం దాగుతుందా? అశుభం ఆగుతుందా? ముందు మీరిద్దరు లోపలికెళ్ళండి. మమ్మల్ని లోపలికి పంపించేస్తే భర్త లేని మనిషి ముత్తైదు అయిపోతుందా? పిల్లలకి కంకణాలు కట్టిస్తే మంచి జరుగుతుందా? భర్త లేని ఈవిడ కంకణాలు కడితే జరిగే అపవిత్రం పవిత్రం అయిపోతుందా? నోరు కాస్త అదుపులో పెట్టుకుంటే అందరికీ మంచిది. అసలు మా అత్తయ్య గురించి మీకేం తెలుసని నోరు పారేసుకుంటున్నారు. ఆవిడ నీడలో ఎంతమంది బతుకుతున్నారో మీకు తెలుసా? కష్టాల్లో ఉన్న ఎంతమందిని మా అత్తయ్య ఆదుకున్నారు అది మీకు తెలుసా? ఆచారం పేరు చెప్పి నా భర్తతో కాళ్ళు కడిగిస్తే మౌనంగా ఉన్నారని మీరు ఎలా పడితే అలా మాట్లాడితే నేను అసలు ఊరుకోను. ఎందుకమ్మా అంత రోషం? మేమేమైనా తప్పన్నావా? ఉన్న మాటే కదా అన్నాము. అమ్మా, మీరు పెద్దవారు. మీ అమ్మాయి నూరు జారితే తప్పని చెప్పాల్సింది పోయి వెనకేసుకుని వచ్చి సమర్థించడం ఎంతవరకు సమంజసం? శకుంతలాదేవి గారి ఉన్నత వ్యక్తిత్వం చాలు ఆవిడ చెయ్యి చాలా పవిత్రమని చెప్పడానికి. వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు నాన్న. ఏమ్మా, నీ చెల్లిని మా ఇంటికి కోడలుగా పంపిస్తూ ఇలాగేనా మర్యాద లేకుండా మాట్లాడేది? ఎవరు ఎలాంటి వాళ్ళో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియని మీకు నేను మర్యాద ఇచ్చేదేంటి? అమ్మ రాధిక, ఆవేశపడకమ్మా. మా పెళ్ళి ఆపడానికి ఈ సిచ్యువేషన్ని
రాధిక బాగా వాడుకునేలా కనిపిస్తోంది. అలా జరగకుండా అడ్డుపడాలి. చూడండి, అత్తయ్య, మా పెళ్లి చేయాలని కంకణం కట్టుకున్న మీరే మా చేతులకి కంకణం కట్టాలి. ప్లీజ్ అత్తయ్య. అమ్మా, ఎవరికోసమో మన పెద్దరికాన్ని ఎందుకమ్మా చిన్నది చేసుకోవడం? నువ్వు కంకణం కట్టమ్మా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముందుకు రండమ్మా. ఆ మొక్కలు రెండు దాంట్లో పెట్టండమ్మా. ఓహో, నువ్విక్కడ అందరి దృష్టిలో రాధికకి మాత్రమే ఫ్రెండ్వి, మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అన్న నిజం తెలిస్తే నీ క్రైమ్ పార్ట్నర్ రాధికకి ఆమె కాపురానికి ప్రమాదమని మొహాన్ని కవర్ చేసుకుని నన్ను కలవడానికి వచ్చావన్నమాట. నువ్వే కరెక్ట్గా ఉంటే నాకెందుకురా ఈ కర్మ? ఎవరు కరెక్ట్గా లేరు, ఎవరి వల్ల ఎవరు ఎలా మారారో పైన భగవంతుడికి, ఇక్కడ నీకు తప్ప మరొకరికి తెలియదురా. అదంతా కాదురా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాధిక మీద కోపంతో మరో ఆడపిల్ల జీవితం నాశనం చేయకరా. ప్లీజ్ రా, ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయి. ఇది నీ స్నేహితురాలు నాకు పంపించిన రాయబారమా, లేక నీ బుర్రలో పుట్టిన ఆలోచననా? నేనే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను రా. నేను కూడా నా ప్రేమ నాకు దక్కడం కోసం రాధికాని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. తిరిగి నా దగ్గరకు వచ్చేయమని వేడుకున్నాను. అందుకు ప్రతిఫలం నా దగ్గరకు వచ్చే సమస్య లేదని కోప్పడింది, తిట్టింది, నా ప్రేమని మోసం చేసింది, నాలో ఆహాన్ని రెచ్చగొట్టింది. తన చెల్లెల్ని పెళ్లి చేసుకునేదాకా తీసుకొచ్చింది నీ స్నేహితురాలు రాధిక. చేసిందంతా చేసి ఇప్పుడు నాది తప్పంటే, నన్ను మారమంటే ఇదెక్కడ న్యాయం రా? ప్రతి ప్రేమ సక్సెస్ అవ్వాలనే రూల్ ఎక్కడైనా ఉందారా? సక్సెస్ అవ్వకూడదన్న రూల్ కూడా లేదు కదరా. సక్సెస్లు ఫెయిల్యూర్లు మన సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది, పెద్దవాళ్ళను ఒప్పించగలే ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. రే సాయి, ప్రేమలో ఓడిపోయినందుకు నా బాధ, నా ఏడుపు, నా కోపం మాత్రమే
మీకు కనిపిస్తున్నాయిరా? చితికిపోయిన నా గుండెని ఏదైనా పారామీటర్తో టెస్ట్ చేసి చూడండిరా. అప్పుడు మీకు అర్థం అవుతుంది నేను మనిషిగా చచ్చిపోయి చాలా చాలా కాలం అయిపోయిందని. చూడు సాయి, పెళ్ళి ఆపడానికి నువ్వు రాధిక ఎన్ని ప్రయత్నాలైనా చేసుకోండి, కానీ ఆగదు. నేను అనుకున్నది మీకు చెప్పింది చేసి తీరుతాను. దేవదాస్, ఏంటిలా వచ్చావు? పెళ్లి చేసుకునే అమ్మాయి కళ్ళ ముందుకొస్తే కూర్చోబెట్టి కబుర్లు చెప్పాల్సింది పోయి ఎందుకు వచ్చావని ప్రశ్నలేస్తావేంటయ్యా మగడా? ఇప్పుడు కబుర్లు చెప్పట్లేదేమో గాని మన పెళ్ళయ్యాక నాతో మాట్లాడాలంటేనే భయపడేంత మాట్లాడతాను. అది చూద్దాలే కాని మా బావగారు మా అక్కకి ప్రేమగా బంగారు పట్టీలు గిఫ్ట్ గా ఇచ్చారు. పెళ్లికి ముందు జీవితాంతం గుర్తుండిపోయేలా నాకేం గిఫ్ట్ తెలీదా? తెచ్చాను. తెచ్చావా? ఇది ఎక్కడుంది? నా ఎదురుగానే ఉంది. ఎదురుగానా? ఏది? ఎక్కడ? కనిపించడం లేదే. 5 అడుగుల 4 అంగుళాల పొడవు, 54 కిలోల బరువు, మాటల సెలయేరు, అల్లరికి మారు పేరు. ఆ గిఫ్ట్ పేరు ప్రియా. ఒక విధంగా ఇది నాకొచ్చిన గిఫ్ట్. ఇక నీకివ్వాల్సిన గిఫ్ట్లు అంటావా? పెళ్ళయ్యాక ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత మరొకటి. నువ్వు అడగకుండానే నీ ఊపిరి సలపనని గిఫ్ట్లు ఇస్తూనే ఉంటాను. నేనిచ్చే ప్రతి గిఫ్ట్కి నువ్వు షాక్ అవుతూనే ఉంటావు. థ్యాంక్ యూ సో మచ్. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. పెళ్లిలో గ్లామర్ గా కనిపించాలి కదా. నేను నీకిచ్చే గిఫ్ట్ పేరు టార్చర్ ప్రియా. నీకిక్కడ నేను గిఫ్ట్ ఇచ్చే ప్రతిసారి అక్కడ మీ అక్క ఊపిరాడక గిల్ల గిల్ల కొట్టుకోవాలి. రేపు సాయంత్రమే పెళ్లి. దాన్ని ఆపే మార్గం దొరకడం లేదు. తెలిసి ప్రియ జీవితాన్ని నాశనం చేయలేను. ఏం చేస్తే నాన్న బాధపడకుండా ఈ పెళ్లి ఆగుతుంది? రాధిక, ఏంటండి మీరు భోజనం తీసుకొచ్చారు? నీకోసమే. నువ్వు తినలేదు కదా, అందుకే తీసుకొచ్చాను. మీరెందుకు తీసుకురావడం? నేను వెళ్ళి తినేదాన్ని కదా. శ్రీమతికి ఇలా భోజనం తీసుకొస్తే అదో సంతృప్తి. ఏమైంది రాధిక? మీరు తిన్నారా? చెప్పండి, మీరు తిన్నారా? నువ్వు ఫస్ట్ తిను, నేను తర్వాత తింటాను. ఓకే? మీరు తిని నాకు తీసుకొచ్చారనుకొని నేను తినేస్తున్నాను. నిజంగా సారీ అండి. రాధిక, ఇంకెప్పుడు నువ్వు సారీ చెప్పకు. ఓకే?
మనిద్దరం ఒక్కటే అనుకున్నప్పుడు, ఒక్కటే మనసై మెలుగుతున్నప్పుడు మన మధ్యన సారీ, క్షమాపణ అనే పదానికి చోటే ఉండకూడదు. ఓకే? సారీ చెప్తే ఏదో దూరం పెరిగినట్టుగా అనిపిస్తుంది. అలాగే, ఇంకెప్పుడు సారీ చెప్పను. ఓకే, తిను. అయ్యో, మళ్ళీ ఏమైంది రాధిక? మీరు తినలేదన్నారని నా ఎంగిల్ మీకు పెట్టేస్తున్నానండి. భార్యాభర్తల మధ్యన సారీ ఉండకూడదన్నట్టే ఎంగిలి కూడా ఉండకూడదు. ఓకే? అలాగే. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు మీరు కాతో. ఇంద్రధనసు విరిసే. సాతో పాడండి. ఏ అక్షరం ఇప్పుడు? దా. ఇప్పుడు మీరు దాతో పాడాలి. దా దా. దంచవే నేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. దంచవే నేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు, అరే దంచు దంచు బాగా దంచు. దప్పి పుట్టిన కాస్త నొక్కి పెట్టిన ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే నేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. మీరు రా. సూపర్ అక్క, రా. ఇప్పటిదాకా ఎంత ఎంజాయ్మెంట్ మిస్ అయ్యావో తెలుసా? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావక్క? రాధిక గారు చాలా బాధ్యత గల మనిషి. నీ పెళ్ళంటే తను ఆడుతూ పాడుతూ కూర్చుంటే ఎలా? మన పెళ్లి సక్రమంగా జరగడానికి తను ఏర్పాట్లన్నీ చూసుకోవాలి కదా. నిజం చెప్పావు బాబు. నాకు కొడుకు లేని లోటు ఇంతవరకు తెలియలేదు. ఊహ తెలిసిన దగ్గర నుంచి నా పెద్ద కూతురే ఒక కొడుకులా నా బాధ్యతలన్నీ తానే నెరవేరుస్తోంది. బాగా చెప్పారన్నయ్య. వదిన గారు, ప్రియాకి గోరింటాకు పెట్టాలి.
వెళ్ళి గోరింటాకు తీసుకురండి. అలాగేనండి. ఒక నిమిషం. ప్రియాకి నా చేతులతో మెహందీ పెడదామని నేనే కోన్ తీసుకొచ్చాను. దీంతో నేనే డిజైన్ వేస్తాను. జెంట్మెన్, నువ్వు సూపర్. అలాగే కానీ అమర్ గారు అది పెట్టొద్దు. ఏంటమ్మా, ఏమైంది? రాధికకి అనుమానమా? దేని గురించి బాబు? అమర్ వచ్చి ప్రియాని పెళ్లి చేసుకుంటానని చెప్పిన దగ్గర నుంచి ఎందుకో గాని రాధిక అయిష్టంగానే ఉంది. ప్రేమ ఫెయిల్ అయిన అమర్
ప్రియాని ఎలా చూసుకుంటాడో అని రాధిక కంగారు పడుతుంది. అమర్ మంచివాడని మనందరికీ నమ్మకం ఉన్నా కూడా ఇది ఒక ఆడపిల్ల జీవితం కాబట్టి మీకు తెలియకుండా డిటెక్టివ్ని పెట్టి అమర్ గురించి ఎంక్వైరీ చేయించాను. ఎందుకు బాబు ఈ ఎంక్వైరీలో? అమర్ పరిచయంలో నాకు మంచితనం తెలిసింది, మాట తీరులో ఆప్యాయత తెలిసింది. తన ప్రేమ గురించి, ప్రియాని పెళ్లి చేసుకునే కారణం గురించి నిజం చెప్పాక అతని నిజాయితీ కూడా తెలిసింది కదా. సందేహం అప్పులాంటిది మామయ్య. తీరిందాకా మనసును చిరాకు పెడుతూనే ఉంటుంది. పెళ్లిలో సంతోషంతో హడావిడి చేయాల్సిన రాధిక ఇలా డల్గా ఉంటుంటే నాకు నచ్చడం లేదు. అమర్ గురించి పూర్తిగా తెలిస్తే మీకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది కదా. మామయ్య, మీ చేత్తో ఈ కవర్ మీరే ఓపెన్ చేసి ఆ డీటెయిల్స్ ఏవో మీరే చదవండి. అన్నట్టు అమర్ ప్రేమించిన అమ్మాయి ఫోటో కూడా ఇందులోనే ఉంది. నాన్న కవర్ ఓపెన్ చేస్తే అమర్ ప్రేమించింది నన్నేనని అందరికీ తెలిసిపోతుంది. చాలా కష్టపడి ఎంక్వైరీ చేయిస్తే అలా చింపేశారేంటి అత్తయ్య? ఇంత దాకా వచ్చాక ఒకవేళ అమర్ గురించి ఏదైనా తప్పు తెలిస్తే పెళ్లి నాపేసి అబాస్ పాలవుతామా? లేక 10 మందిలో పరువు తీసుకుంటామా? పెళ్లి నమ్మకంతోనే ముడిపడుతుంది. జీవితం అదే నమ్మకంతో ముందుకు సాగుతుంది. ప్రతి మనిషిలోనూ మంచి చెడు సహజం. మంచైతే భుజం తట్టి అభినందిస్తాం, అదే చెడైతే అర్థమయ్యేలా చెప్పి తప్పుని సరిదిద్దుతాం. అంతేకాని బంధాలు దూరం చేసుకుంటామా? అయినా అమర్ చేసిన నేరమేంటి? ఒక అమ్మాయిని ప్రేమించాడు, అది పెళ్లి వరకు వెళ్లలేదు. మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు, అది తప్ప? నువ్వొక పేషెంట్ కి వైద్యం చేసినప్పుడు జరగకూడదు ఏదైనా జరిగితే అంతటితో నీ వైద్య వృత్తిని ఆపేస్తావా? అలా చేయవుగా. ఇది అంతే రాధిక. జీవితం అంటే అనుకున్నది జరగలేదని ఆగిపోవడం కాదు, ముందుకు వెళ్లడానికి కొత్త దారులు వెతుక్కోవడం. పెళ్లిదాకా వచ్చాక అనుమానాలు, సందేహాలు మంచిది కాదు. ఏ ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరిగేలా చూస్తానని నాకు మాటివ్వు రాధిక.
ఇంకా ఏం ఆలోచిస్తున్నావు రాధిక? నాకు మాటివ్వు. అమ్మా రాధిక, నీ చెల్లెలు భవిష్యత్తు గురించి నువ్వు కంగారు పడ్డంలో తప్పేం లేదమ్మా. తల్లిదండ్రులుగా మేం కూడా జాగ్రత్తలు తీసుకుని ఈ పెళ్లి కొప్పుకొని ఉంటాం కదా. ఇక నువ్వు ఏమీ ఆలోచించకుండా మీ అమ్మకు మాటివ్వు. రాధిక, ఇప్పటి నుంచి నువ్వు పెళ్లిలో సంతోషంగా ఉండాలి, ఓకేనా?